హలో ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. గుత్తులు గుత్తులుగా గార్డెన్లో పువ్వులు విరగపూయాలంటే చామంతులు, మందార, గులాబీ ఈ మూడు పువ్వులు అయితే విరగపూయాలంటే ఈ ఫర్టిలైజర్ అయితే చేయండి. చాలా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మొక్కలకు అధిక జింకును కలిగించే ఫర్టిలైజర్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. వీడియోని లైక్ చేయండి. లైక్ చేసినప్పుడు అయిపోతుంది. అయిపోయి మాత్రం తప్పకుండా ఇవ్వండి. మన గార్డెన్లో పూసిన గుత్తులు గుత్తుల చామంతులు, గులాబీలు, మందారాలన్నీ మీకు చూపిస్తాను. రకరకాల కలర్ చామంతులు విరిగా పూసాయి. ఇలా పూయడానికి గల రీజన్ ఏంటంటే మనం ఇస్తున్న పోషకాలపైనే ఆధారపడి ఉంటుంది. మొక్క మట్టిని గుల్లగా చేసి సారవంతంగా మార్చి ఈ ఫర్టిలైజర్ అయితే అధిక జింకు కలిగి ఉన్న ఈ ఫర్టిలైజర్ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గార్డెనింగ్ చేసుకునే వాళ్ళు చేసుకుని మొక్కలకి ఇవ్వండి. మొక్కలు నాటుకోవడమే కాదు, వాటికి సరైన పోషకాలు ఇచ్చినప్పుడు అయితే రిజల్ట్ ఇలా ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తుంది అవిసె గింజలు. ఓవర్ నైట్ అంతా అవిసె గింజలు నానబెట్టుకున్నాను. ఇందులో కొంచెం మెంతులు కూడా వేశాను. ఓవర్ నైట్ నానబెట్టుకున్న ఈ అవిసె గింజలు, మెంతులు జింకుగా జిగురుగా ఉంటాయి. ఇలాంటి వాటిని మొక్కలకి ఇచ్చినామనుకో మొక్క చాలా చాలా శక్తివంతంగా తయారయ్యి పువ్వులు అధికంగా వస్తాయి. దీన్ని మాత్రం మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. పేస్ట్ చేసేసుకొని వాటర్లో కలిపి మొక్కలకి ఇచ్చేయడమే. నిజంగా ఇలాంటి ఫర్టిలైజర్ మొక్కలకి ఇచ్చారంటే అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీ మొక్కలు ఏవైనా సరే పూయట్లేదు అనుకుంటే ఈ ఫర్టిలైజర్ అయితే చేయండి. ఇది మిక్సీ పట్టేటప్పుడు నేను చిన్న బెల్లం ముక్క కూడా యాడ్ చేశాను. ఇందులో ఏం చేసుకున్నా మనం ఇంక్లూడింగ్ బెల్లం వేసుకోవాలని నేను ప్రతి వీడియోలో చెప్తాను. ఎందుకంటే దానివల్లనే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా అన్ని మొక్కలకు చామంతులు, గులాబీలు, మందారాలకి ఖచ్చితంగా చేసి ఇవ్వండి ఫ్రెండ్స్. చాలా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. చూసారా, వాటర్ కూడా జిగురుగా ఉన్నాయి. ఈ జిగురుతనం మొక్కలకు చాలా యూజ్ అవుతుంది. మెంతులు కూడా మెంతులు అవిసె గింజలు ఎందుకు నానబెట్టి మిక్సీ చేసి ఇచ్చానంటే, మెంతులేమో మొక్కల్లోని ఏమైనా క్రిమి కీటకాలు, ఇన్సెక్ట్స్ని నశింపజేస్తుంది. ఆ చేదు వల్ల ఎటువంటి ఫంగస్ అలాంటివి రాకుండా చలికాలంలో ఎక్కువ ఫంగస్ వస్తే ఆ ఫంగస్ నుంచి మొక్కల్ని సంరక్షిస్తుంది. అవిసె గింజలలో నుండే జింకుతనం మొక్కలకు చాలా యూజ్ అవుతుంది. చాలా శక్తివంతంగా తయారవుతాయి. కాబట్టి ఈ జింకు కలిగి ఉన్న అవిసె గింజలు అండ్ మెంతులు నానబెట్టి మిక్సీ చేసి ఇవ్వండి. చాలా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఒక్కటే పోషకం కాదు, మొక్కలకి ఏమేమి కావాలని తెలుసుకొని ఇచ్చినప్పుడే అవి మనకు మంచి రిజల్ట్ అయితే ఇస్తే పువ్వులు కానీ, కూరగాయలు కానీ, వెజిటేబుల్ కానీ మన గార్డెన్లో అందుకని అధిక దిగుబడి అనేది వస్తుంది. పూల విషయానికి వస్తే మటుకి చాలామంది గార్డెన్లో కంప్లైంట్స్ అయితే మాకు మందార రావట్లేదు, గులాబీ రావట్లేదు అని చెప్పేసి. మన గార్డెన్లో చూసినట్లయితే ఎప్పటికీ పువ్వులు ఆల్వేస్ అసలు పూస్తూనే ఉంటాయి. ఎప్పుడు కూడా మొక్కలు అయితే ఖాళీగా ఉండవు. ఎందుకంటే నేను లిక్విడ్ రూపంలో చాలా పోషకాలు అయితే ఇస్తూ ఉంటాను. ప్రతి పోషకాలు కూడా మీకు ప్రతిరోజు కూడా ఒకటి మీకు చూపిస్తూనే ఉంటాను. మీకు ఈజీగా అనిపించినవి మీరు చేసుకోవచ్చు. ఇన్ని చేసుకోకపోయినా మీరు ఏవైతే చేసుకోగలని సింపుల్గా అనిపిస్తాయో అవి చేసుకుని మీ మొక్కలకి ఇచ్చి చూడండి. ఇక్కడ చూడండి, అసలు ఈ వైట్ కలర్ చామంతి కూడా ఎంత చక్కగా విరగబూసిందో. మన గార్డెన్లో ఈ చామంతి కదా, రకరకాల చామంతులు కూడా చాలా చక్కగా పూస్తున్నాయి. దానికి కారణం మనం ఇస్తున్న పోషకాలు. ఏదైనా సరే సింపుల్గా కిచెన్లో ఉండేవి మొక్కలకి ఇచ్చి చూడండి. ఇలాంటి పువ్వులే మీ గార్డెన్లో కూడా విరగపూస్తాయి. చాలామంది అంటున్నారు మీలాగా మాకు రావట్లేదండి, మీ గార్డెన్లో అయితే చక్కగా విరగపూసాయి, మేము కూడా ఇవి ఇస్తున్నాం అంటున్నారు. ఖచ్చితంగా నేను చెప్పేవి ట్రై చేయండి. తప్పకుండా కొంతమంది అయితే నేను బనానా ఫర్టిలైజర్ అవన్నీ చెప్పాను కదా, అవి వాడిన తర్వాత వాళ్ళకి రిజల్ట్ చాలా మంచిగా వచ్చిందంట. చాలామంది కామెంట్లో చెప్తున్నారు. థ్యాంక్స్ అండి. మీరు ఏదైనా వాడి రిజల్ట్ బాగా వస్తే అది మళ్ళీ కామెంట్లో చెప్పండి. ఎందుకంటే ఇంకా తెలియని వాళ్ళు కూడా తెలుసుకొని చేస్తారు కదా, అందుకని. ఇంక వచ్చేసి అయితే ఇది ఆ పువ్వులు ఎంత బాగా వస్తున్నాయి చూడండి. ఇంకా చామంతుల్లో అయితే ఇక చెప్పనవసరం లేదు. అప్పుడు మీకు ముందు వీడియోలో కొంచెం క్లిప్ పెట్టాను. ఇక్కడైతే మొత్తం ఉంటుంది రకరకాల మందార చామంతులు అయితే ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. చూడాలంటే 2 కళ్ళు సరిపోవు, అంత ఎక్కువగా విరిగపూసాయి చామంతులు. ఇలా చూస్తుంటే గార్డెన్ చూస్తూ బ్రతికేయచ్చు, అంత అందంగా ఉంటుంది. ఈ చామంతులు కొయ్యబుద్ధి కాదు,
కోసిన అసలు అసలు చెట్టు మీద ఉంటే ఇంకా అలా పోస్తుంటే చూడాలనిపిస్తుంది కాబట్టి గుత్తులు గుత్తులుగా ఇలా విరగపోసాయి. కానీ నేను మరీ ఇట్లా వదిలేను, కొన్ని కోస్తాను పూజ కోసమైనా. మరీ అట్లా వదిలేసినా కూడా చెట్టు పైన ఎండిపోతూ ఉంటాయి. మనం పెంచిన పువ్వులు తల్లోకైనా లేదంటే దేవుడికైనా సమర్పించుకోవాలి. కానీ అలా చెట్టు పైన ఎండిపోనివ్వకూడదు. చాలామంది కోయరు, ఎందుకంటే మళ్ళీ ఇంత చక్కగా మనం క్రాఫ్టింగ్ చేసుకొని పెట్టుకుంటాం కదా, కోసిన తర్వాత మళ్ళీ అవి పూస్తాయో పోయవో అని చెప్పేసి ఒక భయం ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు అన్ని రకాల ఫ్లవర్స్ ఎంత బాగా వచ్చినాయో. నిజంగా ఇంత మంచి ఫ్లవర్స్కి ఖచ్చితంగా మీరు లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు లైక్ చేసినప్పుడు అయిపోతుంది, అయిపోయి మాత్రం తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ మై వీడియో. మంది చామంతి మొక్కలు అయితే అడుగుతున్నారు. చామంతి మొక్కలు అయితే ఇప్పుడు ఇచ్చిన రాబోయే సమ్మరే కాబట్టి బ్రతకవు. వర్షాకాలం వరకు అయితే నేను ట్రై చేస్తాను ఇవ్వడానికి. అప్పుడు ఏంటంటే వర్షాలు పడుతున్నప్పుడు కొంచెం చక్కగా బ్రతికేస్తాయి మొక్కలు అనేది. ఇప్పుడు ఎండాకాలం రాబోతుంది కాబట్టి చామంతి మొక్కలు బ్రతకడం కొంచెం కష్టం అవుతాయి కాబట్టి తర్వాత అయితే నేను షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఎవరికైతే కావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా చామంతి మొక్కలు అయితే తప్పకుండా షేర్ చేస్తాను. మన గార్డెన్లో ఇక్కడ మీరు చూస్తున్న పువ్వులన్నీ హైబ్రిడే, ఒక్కటి కూడా వైట్ చామంతి ఒక్కటే నాటు చామంతి. కానీ నాకు నాటు చామంతి అంటేనే చాలా ఇష్టం. ఈ వైట్ది తొందరగా అంటే ఎక్కువ నాటులాగా ఉండదు ఎక్కువ రోజులు. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఈ అందమైన పువ్వులకు అయితే మీరు ఖచ్చితంగా లైక్ చేయాలని కోరుకుంటున్నాను. వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please support me.